రైట్. వైసీపీ అధ్యక్షుడు జగన్ బెయిల్ రద్దుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. దానికి సంబంధించి బ్రేకింగ్ చూస్తున్నాం. జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ పురోగతి ఏ దశలో ఉందని సుప్రీం ధర్మాసనం ప్రశ్నించింది. జగన్ బెయిల్ రద్దు చేయడమే కాకుండా కేసు విచారణను వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలంటూ గతంలో ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు పిటిషన్ దాఖలు చేశారు. డిసెంబర్ 13వ తేదీకి తదుపరి విచారణ వాయిదా వేశారు. రైట్. జగన్ బెయిల్ రద్దుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ రోజు సుప్రీంకోర్టులో ఎటువంటి విచారణ జరిగింది ఏంటో తెలుసుకుందాం. మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ సిద్ధంగా ఉన్నారు. కృష్ణ. శంకరి, జగన్మోహన్ రెడ్డి ఏపీ సీఎం గా ఉన్నప్పుడు అప్పటి వైసీపీ ఎంపీ ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ అయినటువంటి రఘురామకృష్ణరాజు ఈ పిటిషన్ దాఖలు చేశారు. గతంలోనే జగన్మోహన్ రెడ్డి బెయిల్ ను రద్దు చేయాలి, ఆయన సీఎం గా ఉన్నారు, ఆయన సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉంది. అంతేకాకుండా సిబిఐ కేసులో సిబిఐ కోర్టులో, తెలంగాణ సిబిఐ కోర్టులో అక్కడ విచారణ కూడా మందకొడిగా సాగుతుంది. ఆ విచారణ వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలి, రోజువారీ విచారణ జరపాలంటూ కూడా ఆయన తన పిటిషన్ లో పేర్కొన్నారు. అయితే ఈ పిటిషన్ పైన అనేక సార్లు విచారణ జరిగింది. జస్టిస్ సంజీవ్ ఖన్నా సిజేఐగా జస్టిస్ సంజీవ్ ఖన్నా నియమితులైన తర్వాత ఆయన బెంచ్ ముందుకు వచ్చినప్పుడు ఆయన బెంచ్ లో మరో న్యాయమూర్తి అయినటువంటి సంజయ్ కుమార్ ఈ పిటిషన్ ను నాట్ బిఫోర్ మీ అంటంతో ఈ పిటిషన్ ఈ రోజు జస్టిస్ అభయ్ ఒక నేతృత్వంలో ధర్మాసనం ముందుకు విచారణకు వచ్చింది. ఆ విచారణ సందర్భంగా అసలు ఏ కోర్టులో ఏ కోర్టుల్లో అంటే సుప్రీం, అక్కడ సిబిఐ కోర్టు, హైకోర్టు, ఇక్కడ సుప్రీంకోర్టు, ఈ 3 కోర్టుల్లో కూడా అనేక దశల్లో అనేక పిటిషన్లు, అనేక విచారణలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా గందరగోళంగా ఉన్నాయి. అసలు ఎక్కడెక్కడ ఏ పిటిషన్లు విచారణలో ఉన్నాయి, సిబిఐ కోర్టులో ఇప్పటి వరకు ఎందుకు విచారణ జరగటం లేదు, సిబిఐ కోర్టులో రోజువారీ విచారణ జరపాలని హైకోర్టు ఆదేశించినప్పటికీ కూడా ఎందుకు అక్కడ విచారణ జరగట్లేదు అని జస్టిస్ అభయ్ ఒక ప్రశ్నించినప్పుడు అక్కడ డిశ్చార్జ్ పిటిషన్లకు సంబంధించినటువంటి విచారణ జరుగుతుంది, అందుకే అక్కడ రోజువారీ విచారణకు ఆటంకం కలుగుతుంది అని కూడా జగన్మోహన్ రెడ్డి తరఫున హాజరైనటువంటి న్యాయవాది ముకుల్ రోహత్గి చెప్పడం జరిగింది. అయితే అక్కడ ఎందుకు ఎన్ని డిశ్చార్జ్ పిటిషన్లు వేశారు, వాటన్నిటిపైన ఎందుకు ఇంత జాప్యం జరుగుతుంది, తర్వాత హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలను ఎందుకు పాటించట్లేదు, తర్వాత సుప్రీంకోర్టులో కూడా ఎన్ని పిటిషన్లు ఈ జగన్ అక్రమాస్తులకు సంబంధించినటువంటి పిటిషన్లు పెండింగ్ లో ఉన్నాయి, ఇవన్నీ కూడా తనకు మొత్తం వివరాలు తెలియాలి ఒక పట్టిక రూపంలో. ఇప్పుడు సిబిఐ కోర్టులో ఏ పిటిషన్లు పెండింగ్ లో ఉన్నాయి, దాని విచారణ ఏ దశలో ఉంది, హైకోర్టులో గతంలో ఇచ్చినటువంటి ఆదేశాలు ఏంటి, అక్కడ ఏమైనా పెండింగ్ లో ఉన్నాయా, తర్వాత సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉన్నటువంటి కేసులు, ఇవన్నీ కూడా ఒక పట్టిక రూపంలో అఫిడవిట్ లాగా ఇస్తే వాటిని చూసిన తర్వాత ఏ నిర్ణయం తీసుకోవాలని కూడా తాము నిర్ణయం తీసుకుంటాం. కాబట్టి ఇది చాలా సీరియస్ ఇష్యూ. హైకోర్టు చెప్పినప్పటికీ కూడా అక్కడ జరగట్లేదు అంటే దీని మీద ఒక నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని జస్టిస్ అభయ్ ఒక నేతృత్వంలో ధర్మాసనం అభిప్రాయపడింది. అయితే ఈ కేసును జనవరికి వాయిదా వేయాలని జగన్మోహన్ రెడ్డి తరఫు న్యాయవాది ముకుల్ రోహత్గి కోరినప్పుడు అంతవరకు వేయడానికి వీల్లేదు, వెంటనే దీనికి సంబంధించి డిసెంబర్ 16వ తేదీన దీనిపైన విచారణ జరుపుతామని చెప్పినప్పుడు ఆ రోజు తనకు వేరే పని ఉందని కోరటంతో అయితే డిసెంబర్ 13వ తేదీకే దీని మీద విచారణ జరుపుతామంటూ డిసెంబర్ 13వ తేదీకి ఫ్రీ ఫోన్ చేయడం జరిగింది. సో తదుపరి విచారణ అయితే డిసెంబర్ 13 జరగబోతుంది. ఆ రోజు అన్ని కేసులు జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తులకు సంబంధించి అన్ని కోర్టుల్లో దాఖలైన పిటిషన్ల వివరాలు, వాటి విచారణ ఏ దశలో ఉంది, ఆ వివరాలన్నీ తెలుసుకున్న తర్వాత దీనిపైన ఒక సమగ్రమైనటువంటి నిర్ణయం తీసుకుందామన్న అభిప్రాయాన్ని ఈ రోజు అయితే ధర్మాసనం వ్యక్తం చేసింది. రైట్. థ్యాంక్ యూ కృష్ణ.